శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? మరి ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలండి. మే 1వ తారీఖున నర్మదా నది పుష్కరాలు అనేది కూడా మొదలవుతుంది. నర్మదా నది ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉంది. ఈ నర్మదా నది తీరంనే మనకు ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అది ఎంతో చాలా పవర్ఫుల్ అండి. ఎంతో మహిమలు గల టెంపుల్ అది. అక్కడ నుండి మనకు ఈ నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి కాబట్టి చాలా ప్రాముఖ్యత కలిగిందండి. మీరు వీలైతే 18 బీజాక్షరాలు నర్మదా నదిలో కలిపి ఆ గంగా జలాన్ని తల మీద జల్లుకున్నట్టయితే చాలా మేలు జరుగుతుంది. మీరు వెళ్ళే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, నేను 18 బీజాక్షరాలు ఇస్తాను. వెళ్ళలేని పక్షంలో, మధ్యప్రదేశ్కి వెళ్ళలేని పక్షంలో ఉన్నవారు మీ గోత్రనామాలు పంపిస్తే బీజాక్షరాలు కలిపి ఆ పవిత్రమైనటువంటి నర్మదా నది మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.